మరి బ్రహ్మశ్రీ అనాలో, పూజ్యశ్రీ అనాలో, మాన్యశ్రీ అనాలో, వేదం అనాలో, మొత్తానికి కానీ ఒక బూడిద గుమ్మడి కాని వ్యక్తి వేదాలను వల్లిస్తున్నారు బహు చిత్రంగా. వారికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం. అసలు మీ గురువు ఎవరు? మీ గురువుకి గురువు ఎవరు? పరమేశ్వరి గురువు, పరాత్పర గురువు, స్వగురువు అంటూ ఒక విధానం ప్రకటించబడింది ధార్మిక వేద విధానంలో. మరి మీరు అప్రకటిత మేధావిగా మేము భావిస్తున్నాం. మీ మానాన్ని మీరు ఏదో తత్వాలు చెప్పుకుంటూ బతికేస్తున్నారు. అందరూ బతుకుతున్నారు ఈ ప్రపంచంలో, మీరు బతుకుతున్నారు అనుకున్నాం. కానీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని, మధ్వాచార్యుల వారిని కూడా దూషించేంత స్థాయికి మరి మీరు ఎలా చేరారో మాకు అర్థం అట్లా. మరి వారు పుట్టినప్పుడు మీరు కూడా పుట్టి ఉన్నారా? సరైన సమాధానం ప్రపంచానికి చెప్పాలి. అలాగే అమ్మవారి గురించి అపహాస్యంగా మాట్లాడతాం, శ్రీరామచంద్రమూర్తి గురించి, రామాయణం గురించి మాట్లాడతాం, జగద్గురు ఆదిశంకరాచార్య గారి గురించి మాట్లాడతాం. ఇప్పుడు అల్లా జ్ఞాన ప్రబోధ, ఖురాన్ జ్ఞాన ప్రబోధ అంటూ హోమాలు చేస్తున్నట్టుగా ప్రకటించడం, మరి ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. మా విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా మఠపీఠ ఆశ్రమపతులందరూ కూడా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తొందరలో మీ దగ్గరికి వస్తున్నాము. ఖచ్చితంగా మరి 60,000 తప్పులు దిద్దిన మహానుభావులు కదా, ఎంతో మంది బ్రాహ్మణోత్తములు. అలాగే మీరు చెప్పారు బ్రాహ్మణత్వానికి శూద్రత్వానికి గొడవలు పెట్టేట్టుగా మీ మాటలు ఉన్నాయి. ఎంతో మంది ఉపనిషత్తు సారాంశాన్ని ఇచ్చింది అనేక సామాజిక వర్గాల మహానుభావులే. ఈ విషయాన్ని తమరు గమనించవలసిన అవసరం ఉంది. కనీసం శ్రద్ధాసూక్తం, మేధాసూక్తం లాంటివి మీకు వచ్చా? అవన్నా తెలుసా మీకు? కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉన్నదా? హిందూ ధర్మానికి మేలు చేయవలసిన పరిస్థితులు ఉండవలసిన మీరు ఇలా కీడు చేసే మార్గంలో వెళ్తున్నారు కాబట్టి పూర్తిగా ఖండిస్తున్నాం. మేము తొందరలో మిమ్మల్ని కలుస్తాము. మీ యొక్క వేద విజ్ఞాన పటిమ ఎలాంటిదో కూడా మా స్వామిలందరూ కూడా వస్తాము, మేము చూస్తాము. సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంలో మేమందరూ భాగస్వామ్యం ముందుకు కదులుతాము. ఓ రమణానంద మహర్షి అని పాపం ఎవరు ఇచ్చారో గాని వారికి శతకోటి దండాలు పెడుతూ శుభం.